జనాల్లో ఒక రకమైన భావన వచ్చేసింది. వైసీపీ కోటేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ భాష చూసి లేకపోతే ఇలాంటి భాష మాట్లాడిన వాళ్ళని వారించకుండా వాళ్ళకి పదవులు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చి మరి ఖచ్చితంగా అది జనాల్లోకి బలంగా వెళ్ళిందండి. ఈ భాష చూసి జనాలు ఎవరైతే మీరు చూడండి, కావాలంటే గత 5 ఏళ్ల పాటు మినిస్టర్లుగా పదవులు తీసుకున్న వాళ్ళు, కార్పొరేషన్ చైర్మన్లుగా పదవులు తీసుకున్న వాళ్ళు, వివిధ హోదాల్లో నియమించబడ్డ గవర్నమెంట్ ప్రోటోకాల్స్ నియమించబడ్డ ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా అప్పటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఇష్టారీతిగా తిట్టిన వాళ్ళకి మాత్రమే పదవులు ఇచ్చాడు. వాళ్ళకి వేరే ఏమి అర్హతలు అక్కర్లేదు, తిట్లే అర్హత. అట్లాంటి సందర్భాన్ని యూజ్ చేసుకుని మిగతా వాళ్ళు కూడా వచ్చి మొరగడం స్టార్ట్ చేశారు. మొరిగేది కేవలం రాజకీయం వరకు విమర్శ ఉంటే పర్లేదు సార్, లేదు కళ్యాణ్ గారి వరకు ఉన్న విమర్శ ఓకే. అసలు పరిధిని దాటిపోయి పసిబిడ్డల్ని ఇంట్లో తల్లిదండ్రులను కూడా బయటికి లాక్కొచ్చి మాట్లాడినటువంటి దారుణమైన నీచమైన భాష మాట్లాడిన వాడిని వాళ్ళ ఏదో ట్రెండ్ చేస్తున్నారు సార్. స్టాండ్ విత్ పోసాని మురళి అంట. పోయి అంతా పాటు జైలు నించోటి పోయి మీరు కొడతారు ఇద్దరులారా. ఆల్రెడీ అధినేత పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా రెస్పాండ్ అయ్యారండి కొద్దిసేపటి క్రితం. ఈ అరెస్ట్ అక్రమము, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, ఇది చాలా దారుణము, మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సంగతి తెలుస్తామంటూనే పోసాని కృష్ణమురళి గారి భార్యకు ఫోన్ చేసి సంఘీభావం తెలిపి పార్టీ మీకు అండగా ఉంటుంది అని హామీ కూడా ఇచ్చారటండి. జస్ట్ బ్రేకింగ్ న్యూస్ అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకు అంతలా భుజాలు తడుగుకుంటున్నారు? ఆ పార్టీ నాయకుడు కాదు కదా, ఆ పార్టీ అసలు రాజకీయాల్లో లేడు కదా పోసాని కృష్ణమురళి. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలైనా, రాజకీయాల్లో ఉన్న వాళ్ళని దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ అక్రమ అరెస్ట్ అని చెప్పేసి భార్యకు భరోసా ఇచ్చి మేము అండగా ఉంటామని అన్నాడు అంటే ఆ మాటలు మాట్లాడించింది ఎవడు? ఇప్పుడు క్లియర్ గా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడించాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క అండదండలు చూసుకొని పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారి యొక్క చిన్న కూతురు, చిన్న బిడ్డని కూడా అట్లాంటి మాటలు మాట్లాడగలిగాడు అని మేము అర్థం చేసుకోవాలి. రైట్. ఎందుకు అంటే చాలా డౌట్ వస్తుంది. ఇప్పుడు కుల ప్రస్తావన లేని రాజకీయం ఉండదు, అందున ఆంధ్రప్రదేశ్లో అసలే ఉండదు. వల్లభనేని వంశీ అరెస్ట్ లేట్ అయిందని, ఏంటది కొడాలి నాని అరెస్ట్ ఇంకా జరగలేదని, మరి పోసాని కృష్ణమురళిని కూడా ఇంకా అరెస్ట్ చేయలేదని కొద్ది రోజుల క్రితం జరిగిన చర్చ. అంటే వాళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీ, చంద్రబాబు నాయుడు గారి కమ్యూనిటీ. అందుకనే నందిగం సురేష్ని అరెస్ట్ చేయడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు, బోరుగడ్డ అనిల్ కుమార్ని అరెస్ట్ చేయడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు అని చెప్పి. కానీ అలా విమర్శించిన వాళ్ళందరికీ ఇప్పుడు తెలుస్తుంది వల్లభనేని వంశీ ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు, ఆయన మీద వేరే సెక్షన్ల కింద కూడా కేసులు నమోదయ్యాయి, ఆయన బయటకు వచ్చే పరిస్థితి అయితే ఇప్పటి వరకు కనిపించట్లేదు. ఇప్పుడేమో పోసాని కృష్ణమురళి, సామాజిక వర్గం తెలుసు కదా. అంటే ఈ టైప్ ఆఫ్ విమర్శలు చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? చట్టం దృష్టిలో ఇక్కడ కులాలు అన్ని సమానం. ఎవరు కూడా చేసినటువంటి తప్పులని